మీ అబ్బాయిని కూడా మీరు సినిమాలోకి తీసుకురావాలనుకుంటున్నారని విన్నాము. అవునమ్మా, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు తను. మరి తన ఫేవర్ ఎలా అవుద్దో, లక్ ఎలా ఫేవర్ అవుద్దో, వాడికి ఎలా ఫేవర్ వాడు అలా చేస్తాడు, చూడాలి. వాడు ఏమంటాడంటే నా బ్లడ్లో ఉంది యాక్టింగ్ అంటాడు వాడు. ఓకే యాక్ట్ చేస్తావేంటి, నా బ్లడ్లో ఉంది డాడీ యాక్ట్ చేయడం ఉన్నది. ఓకే, అంత ఇంట్రెస్ట్ ఉంది అయితే. చాలా ఇంట్రెస్టెడ్. చిన్నప్పుడు ఎలాగా? చిన్నప్పుడు కూడా ఉండేదా, ఈ మధ్యనే చెప్తున్నారా? చిన్నప్పటి నుంచి ఏం లేదమ్మా తనకి, సడన్ గానే. సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నేను యాక్టర్ అవ్వాలని తను అనుకున్నాడు. తర్వాత నాకు చెప్పాడు. సరే పిలుస్తారా మీ అబ్బాయిని? పిలుస్తా అండి. బెన్నీ, మేము బెన్నీని పిలుస్తాం మా ఇంట్లో. తన పేరు మైకేల్, స్కూల్లో కాలేజీలో అంతా పిలిచేవాళ్ళు. మేము బెన్నీ అని పిలుస్తాం. బెన్నీ దారా ఒకసారి. హలో, హాయ్. హలో బెన్నీ, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. అచ్చు మీ డాడీని చిన్నప్పుడు ఎలా చూసేవాళ్ళు అలాగే ఉన్నారు మీరు. యంగ్ ఏజ్లో ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉంది ఫేస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా. సో మీ పేరేంటో నాకు అర్థం కాలేదు. బెన్నీ అంటున్నారు, ఇంకోటి మైకేల్ అని ఏదో చెప్పారు మీ డాడీ. అంటే నా పేరు వచ్చేసి బెనెడిక్ట్ మైకేల్ అండి. ఇంట్లో ముద్దుగా బెన్నీ అని పిలుస్తుంటారు. అంటే కాలేజ్లో స్కూల్స్లో మైకేల్ అని పిలుస్తారు. సుధాకర్ గారు, మీ పేరేమో సుధాకరు, మాకు తెలుసు, అది ఈజీగా తెలుస్తుంది. ఈ బెనెడిక్ట్ మైకేల్ అని ఎందుకు పెట్టారు? దగ్గర 8 years 9 years తర్వాత మా పిల్లలు పుట్టాల. అది మెడ్రాస్ ఒక బ్రదర్ సిస్టర్ ఏం చేశారంటే వాళ్ళ ప్రేయర్స్ వల్ల బెన్నీ గాడ్స్ గిఫ్ట్ అంటాం మా ఇంటి ముందు కూడా. అలా గాడ్స్ గిఫ్ట్ లాగా బెన్నీ పుట్టాడనమాట. అప్పుడు ఆ క్రిస్టియన్స్లోకి వచ్చేసాం మేము. అప్పుడు బ్రదర్ సిస్టర్ పేరు వీటికి బెనెడిక్ట్ మైకేల్ అని పెట్టారు. వాళ్ళు పెట్టారు కాబట్టి ఇంకా మీ ఇంట్లో బెన్నీ అని పెంచుకుంటాం, కాలేజీ అంతా మైకేల్ అని పిలుస్తారు అలాగా. అయితే ఓకే, మీ ఇంట్లో మొత్తం అంతా కంప్లీట్ హిందూస్ నుంచి మారిపోయారు. మారినట్టే. ఓకే, ఇంకా హిందూ ఏంటది ఆ కల్చర్ని ఫాలో అయ్యేదైతే ఏం లేదు. ఆ కల్చర్ ఫాలో అంటే ఫ్రెండ్స్ అందరూ హిందూసే ఉంటారు కాబట్టి కలుస్తూ ఉంటారు. శ్రీకృష్ణులు అందరూ హిందూసే కదమ్మా. మీ ఇప్పుడు కదా కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు మరి ఇవన్నీ ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా? అది బ్లడ్లోనే ఉందంట అన్నారు కదా. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఓకే చేశానండి. ఆ డైరెక్టర్ నాకు లైక్ వర్క్షాప్ సెషన్స్ లాగా ఇస్తుంటారు. ఓకే, అయితే ఒకటి ఆల్రెడీ ఓకే అయిందా? అవునండి. ఆ డైరెక్టర్ ఎవరు ఏమన్నా చెప్పొచ్చా బయటికి? ఇంకా చెప్పొద్దా? అంటే అప్పుడే చెప్పచ్చా? సరే. సో అంతా ఓకే అయినట్లేనా ఆల్మోస్ట్? అంటే వర్క్షాప్ నడుస్తుంది అంటే సినిమా స్టోరీ అనుకోవడం, అది ఇంకా కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది, అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తాం. సో ఎవరు డైరెక్టర్, సీనియరా లేకపోతే కొత్తగా వస్తున్న వాళ్ళ ఎవరు? అంటే కొత్త డైరెక్టర్ అండి, నరేష్ అన్న అని, ఆయనే నాకు ఇది కండక్ట్ చేస్తుంటారు. మీ డాడీ ఒక కమెడియన్గా మన తెలుగు ఇండస్ట్రీలో బాగా తెలుసు, కామెడీ స్టార్ అయిన. మరి మీకు ఏ టైప్ క్యారెక్టర్ ఇంట్రెస్ట్ ఉంది? హీరోగా ఎంటర్ ఇవ్వాలని, కామెడీ స్టార్గా, కామెడీ హీరోగా, ఇలాంటి ఆలోచన? హీరో అనే ఏం లేదు నాకు. అంటే ఏదో మంచి క్యారెక్టర్, మంచి రోల్ ఉంటే నేను చేస్తాను. మిమ్మల్ని అంటుంటారా మీ డాడీ లాగే ఉంటారని? చూసిన అందరూ అంటారా? ఓకే. సో సుధాకర్ గారు మీకేం చెప్తారండి మీ అబ్బాయి గురించి బయట ఎవరైనా కలిసినప్పుడు? ఇండస్ట్రీ వాడికి యాక్ట్ చేయడం ఇష్టం, వాడు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు, అయితే మంచిది, మేము ఎంకరేజ్ చేస్తున్నాం ఇంట్లో అని చెప్తాం. మీరు అనుకున్నారా మీ అబ్బాయికి ఇందులోనే ఇంట్రెస్ట్ వస్తుందని ఎప్పుడైనా? నేను ఇప్పుడు అనుకున్నాను, సడన్గా చెప్పాడు వాడు. అవునా? అందరూ బాగున్నాడు అంటున్నారు. సరే ఇష్టం ఉంటే చేయని చెప్పి. సో అబ్బాయి సీట్ కోసం అదంతా ట్రై చేసినప్పుడు కూడా మీరు అసలు అబ్బాయి ఇందులోకి వస్తాడని అనుకోలేదు? ఎందుకంటే చదువు గురించి చెప్పాడు వాడు. సరే ఓకే, ఎంకరేజ్ చేసి. సో మీరు ఇందులో ఇన్న ఆటపోట్లు చూసారు, మీ అబ్బాయిని ఎంకరేజ్ చేయడంలో ఏమీ తప్పు అనిపించలేదు మీకు? ఇంకా ఇట్స్ డిపెండ్స్ అపాన్ లక్ ఫేవర్ అవుతాయని మెయిన్. టాలెంట్ నెక్స్ట్, ముందు లక్ ఫేవర్ అవ్వాలి, తర్వాత టాలెంట్. ఈ రెండు వాడికి ఇదవ్వాలని కోరుకుంటూ ఉంటాను నేను. అయితే ఇండస్ట్రీలో లక్ తర్వాత టాలెంట్ ఉన్న తర్వాత స్టాండ్ అవుతారు. లక్తో ఫేవర్ అయినప్పుడు ముందు ఛాన్సెస్ వస్తాయి. ఓకే. సో అదృష్టాన్ని నమ్ముతారు. సో అదృష్టం కొద్దీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు ఇండస్ట్రీలో. అది కొందరిని చూస్తుంటే అలా అనిపిస్తుంటుంది నిజంగానే. అదృష్టం బాగుండి ఎవరెట్లో టర్న్ అవుతారో తెలియదు. మీ ఒపీనియన్లో అంత అదృష్టం ఉన్న వ్యక్తి ఎవరంటారు ఇండస్ట్రీలో? నేనే సాక్షి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.